మేమొచ్చి కాశీనాయన టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఇదొచ్చి మన కడప జిల్లా ఆళ్ళగడ్డకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మా కుటుంబంతో కలిసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడైతే అట్మాస్ఫియర్ ఉందండి. సూపర్ ఉంటుంది అసలు. ఎంత కూల్‌గా ఉంటుందో. మనకు అంత ఎండల్లో కూడా కడప, నెల్లూరు జిల్లాల్లో ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉంటుంది. మొదటిగా మనము ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఈమె వచ్చి అన్నపూర్ణాదేవి స్వయంభూగా వెలిసిందనమాట గుళ్ళో. మన కాశీ నాయన గారికి కలలో కనపడి నేను పలానా దగ్గర ఉన్నాను, నన్ను తెచ్చి గుళ్ళో ప్రతిష్ఠించు అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. ఇదే అండి అమ్మవారి ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఈ ప్రదేశంలో మనకి అమ్మవారు నీట్గా కనిపిస్తారు చూడండి. మన వీడియోలో కూడా మీకు చూపించడం జరిగింది అమ్మవారిని. అమ్మవారు ఆమెకి ఏం వరం కావాలో కోరుకోని కాశీనాయన గారిని అడిగినప్పుడు కాశీనాయన గారు అన్నారంట, నా క్షేత్రంలో ఎప్పుడు అన్నానికి లోటు ఉండకుండా చూడు తల్లి అని చెప్పడం జరిగింది. సో అదే అదనుగా అక్కడి నుంచి అమ్మవారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నిత్యం అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం దొరికేలా చేస్తారనమాట. మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇక్కడ భోజనం అయితే చాలా ఫ్రీగా చేయొచ్చండి. ఈ చేసేటువంటి భోజనం కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం ఏ సమయంలో వెళ్ళినా సరే, ఎంత రాత్రి సమయంలో వెళ్ళినా సరే మనకి ఇక్కడైతే అన్నం అనేది చాలా విరివిగా దొరుకుతుంది. ఇక్కడే పక్కనే నరసింహస్వామి క్షేత్రం ఉందన్నమాట. మొదటిగా కాశీనాయన గారు నరసింహస్వామిని ధ్యానిస్తూ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ క్షేత్ర విశేషాలు కూడా మనం చూద్దాం అనమాట. అసలు ఏంటి ఈ ప్రదేశం ఎలా అనేది కూడా ఈ క్షేత్రం లోపల మనకి వివరించడం జరిగింది. అది వాళ్ళ మాటల్లోనే విందాం. మనకి ఇక్కడ వచ్చి గర్భగుడికి కట్టించేదానికి స్వామివారికి గర్భగుడి కట్టుటకు విరాళాలు అడుగుతున్నారు. మనం మనకు తోచినంత విరాళం మనం ఇక్కడ సహాయం చేయవచ్చండి. స్వామివారికి ఈ గర్భగుడి కట్టించేదానికంటే మనకి కొంచెం పుణ్యమే కదండి. మన స్వహస్తాలతో మనము ఒక రాయి మనం ఈ చేదోడుగా ఉన్నట్టే స్వామివారికి. సో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు మూలమూర్తి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అది చూడండి. గర్భగుడి ప్రతిష్ట అయ్యాక అటు వస్తుంది. 100 సంవత్సరాల పై మాట అంటే దాని ముందుకు రండి, ముందుకు చిన్న 100 సంవత్సరాల పై మాట అంటే స్వామి 100 సంవత్సరాల పై మాటేనా స్వామి? ఈ స్వామి 1959లో, అంతకుముందు ఆ స్వామి 1885లో. తర్వాత ఆయన ఏదో తుపాకుతో కాలుస్తే ఒక జంతువు ఉంటే లోపల అది స్వామికి తగింది. స్వామి తగి ఇక్కడి నుంచి అంతా పగిలిపోతే పగిలిపోయిన స్వామికి పూజ చేయకూడదని మళ్ళీ ఈ స్వామిని ప్రతిష్ఠించారు 1960. ఆయనేమో 1885. మనకి మొదటగా ఈ స్వామివారు ఉన్నారు. ఒక జంతువు లోపల ఉన్నప్పుడు బుల్లెట్తో జంతువుని కాల్చినప్పుడు స్వామివారి విగ్రహం కొంచెం బద్దలైంది. ఇప్పుడు మొత్తానికి నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి మనం అన్నపూర్ణాదేవి గర్భాలయంకి వెళ్తున్నాము. అక్కడ వచ్చి స్వామివారు ఎలా తలువు చాలించారు, అసలు ఏం జరిగింది అనేది కూడా అక్కడ వివరించారు స్వామివారు. అది కూడా ఆయన మాటల్లో విందాం. అంతమంది సమక్షంలో అవన్నీ ప్రతిష్ఠించిన తర్వాత చివరిగా దేవస్థానం ప్రతిష్ఠించి నిలబడతలేదండి. ఎంతమంది పడినా మౌఖిక పెట్టినట్టు అప్పుడు ఏందైనా ఇది నిలబడలేదంటే ఇప్పుడు నిలబడుతున్నాం. జయ నరసింహాన్ని పూజలు కలిగించాను. అక్కడ దేవస్థానం నిలబడుతుంది. ఆయన పని ఒకేసారి తనువు చాలించిన తర్వాత 3 రోజులు ఇక్కడే ఉంచారు. మామూలుగా ఈ రోజుల్లో ఏమన్నా తనువు చాలిస్తే ఒక గంట చెవుడికి ఎక్కడ పట్టుకోవాలి. 3 రోజులు ఉన్నా సరే స్ప్రింగ్ యాక్షన్ లాగా కాళ్ళు చేతులు అన్నీ బొడ్డు కాడ వేయడం,
వేడి ఒడ్డు దగ్గర నావి దగ్గర 3 రోజులు తీసుకొని బ్రహ్మంగారిని అంటే తీసుకెళ్ళి ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వెళ్తుంది పంపు వెండి అంటే చేస్తాం. హాస్పిటల్ ఆ పెద్ద సారీ ఆయనకి ఆశ్రమం మొత్తానికి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అప్పట్లో కాదని ఆయన తిరిగాడు. ఏది కావాలన్నా ఏది చెయ్యాలన్నా అతన్ని సలహా అతన్ని చెప్పి భోజనాలు కానీ ఏదైనా సరే ఫోన్ ఉండదు. వేడి పెద్ద ఇప్పటికి కూడా ఫోన్ ఉంది. అప్పుడు కూర్చోవాలి ఆయనకి 90 ఏళ్ళు. కొడుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కొడుకు కడపలో ఉంటాడు. అల్లుడే అన్న కాలేజీ లెక్చర్గా రిటైర్డ్ అయ్యాడు. అంటే అప్పుడు దాన్ని బట్టి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడే గత 30 సంవత్సరాల నుంచి ఈనాడు వచ్చాడు చెన్నారెడ్డి గారు. ఇంటికి భోజనం చేశారు. అయిపోయింది సార్ భోజనం చేశాం. బాగుంది. మీరు ఇక్కడ ఉండిపోయారు స్వామి మామూలుగా ఇంకా అయిపోయింది, ఇంకా కట్టి చేతికి కట్టి చేతులకి ఉంది. ఇందాక మనకి గుళ్ళో చెప్పారు కదండి, ఈ స్వామివారే అనమాట మన కాశీనాయన గారితో తిరిగారు. ఈయనకి ఇప్పటికీ 90 ఏళ్ళు. ఈ ఆశ్రమం మొత్తానికి ఆయనే ఇన్ఛార్జు. ఇక్కడి నుంచి వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళరనమాట. అందుకే అంత పెద్ద మహానుభావుడితో తిరిగాడనే ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఈయన ఇక్కడే ఉంటున్నారంటే నిజంగా అండి అసలు చాలా అంటే చాలా గ్రేట్. ఈయన ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఇక్కడే ఉండిపోయాడు. అండ్ ఇక్కడ చూడండి మన గుడి ప్రాకారం కూడా ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారనమాట. మొత్తం అంతా గుడి చుట్టూరు చూస్తే ధ్వజస్తంభాలు, స్తంభాలు, లోపల ఉన్నటువంటి ఆర్టికల్స్ మొత్తం అన్నీ ఇప్పుడే కడుతున్నారు కొత్తగా. అండ్ ఇక్కడే పక్కనే మనకి కాశీనాయన గారితో ఉన్నటువంటి గోవు సమాధి కూడా ఉందండి. కాశీనాయన గారు ఎప్పుడైతే తనువు చాలించారో గోమాత కూడా వెంటనే తనువు చాలించడం జరిగింది. సో ఆ దర్శనం కోసమే మేము అందరం అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనకొచ్చి గుడికి కుడి చేతి ఎడం చేతి పక్కన ఉంటుందండి. కుడి చేతి పక్కన ఆశ్రమం ఉంటుంది. అంటే స్వామివారి భోజనాలు, భక్తులకు కావాల్సినటువంటి వసతులు అన్నీ ఉంటాయి. ఎడం చేతి పక్కన వచ్చి గోమాత సమాధి ఉంటుంది. సో మేమంతా కుటుంబ సమేతంగా గోమాత సమాధి కోసం అక్కడికి వెళ్ళాం అనమాట దర్శనం చేసుకోవడానికి. చాలా అంటే చాలా బాగుందండి ఆ ప్రాకారం మొత్తం. అసలు ఎంత చల్లగా ఉందో. ఇదే అండి మన గోమాత తనువు చాలించిన ప్రదేశము. ఇక్కడే గోమాతకి సమాధి కట్టి ఒక గుడి లాంటిది నిర్మించి గోమాతని అందరూ దర్శనం చేసుకునేలాగా చేస్తున్నారు. ఇది కూడా అండి చాలా అసలు ఎంత బాగుందో. నేచర్ అయితే చుట్టూరు ఉన్న చెట్లు, మనకి ప్రకృతిని ఎలా ఆస్వాదించగలమో ఇక్కడికి పోతేనే తెలుస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ కొండకి బ్యాక్ సైడ్ వచ్చి అంటే వెనకాల మనకి అహోబిలం ఉందన్నమాట. ఈ కొండ ఎక్కి అవతల పక్క తిరిగితే అహోబిల క్షేత్రం మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడి నుంచి కొండ వెనక్కి దిగాలంటే 15 కిలోమీటర్లు మనము ఆ అడవిలో నడుచుకుంటూ పోవాలని చెప్పారు స్వామివారు. కానీ ఇప్పట్లో మనం ట్రెక్కింగ్లు చేయలేము కదా. ఆల్రెడీ మనం కారుకి అలవాటు పడిపోయాము కాబట్టి మేము ఇంకా ట్రెక్కింగ్ చేయలేక సైలెంట్గా వెనుదిరిగాము. సో ఇక్కడితో మా కాశీనాయన దర్శనం అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడే వెనుదిరిగాం అనమాట నెల్లూరు జిల్లాకి. ఇంక ఇక్కడి నుంచి మేము బయలుదేరిపోతున్నాము. మనకి రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని గుంతలు ఉన్నాయండి, అడవి కదా అందువల్ల. ఇదైతే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.